జయ శ్రీమన్నారాయణ. శ్రీమతే రామానుజాయ నమః. కృష్ణం వందే జగద్గురుం. వ్యాసాయ విష్ణురూపాయ వ్యాసరూపాయ విష్ణవే నమో వై బ్రహ్మనిధయే వాసిష్ఠాయ నమో నమః. భరద్వాజకులం భూది చంద్రం శ్రీ పురుషోత్తమం వేదాంతో భయని తత్వార్థ జ్ఞానదం గురుమాశ్రయే. జయ శ్రీమన్నారాయణ. శ్రీమతే రామానుజాయ నమః. కృష్ణం వందే జగద్గురుం. మనం శ్రీమద్భాగవతంలో ద్వితీయ స్కందంలో అధ్యాయం 8లో 3 దాకా చెప్పుకున్నాం. ఈరోజు మనం 4. శృణ్వతః శ్రద్ధయా నిత్యం వృణతచ్చ స్వచేష్టితం కాలేన నాతిదీర్ఘేణ భగవాన్ విశతే హృది. శ్రీమద్భాగవతం నిత్యము శ్రవణము చేతు సదా సద్విషయమును గంభీరమైనదిగా భావించు వారి హృదయందు పూర్ణ పురుషోత్తముడకు శ్రీకృష్ణ భగవానుడు శీఘ్రమే ప్రకటము కాగలడు. సోకవారు భక్తులు లౌకిక స్వభావం కలిగినట్టు భక్తులు అవసరమైన యోగ్యతలను పొందకనే భగవాను సాక్షాత్తుగా గాంచుటకు హువిలూచుందురు. కానీ అట్టి అధమ తరగతి భక్తులు తెలియవలసినది ఏమనగా భౌతిక సంపర్కము మరియు భగవాను ముఖాముఖి దర్శనము అని వాని నడుమ పొత్తు కుదరదు. అధమ తరగతి చెందిన లౌకిక కుహనాభక్తుని తరపున వ్యాపార ధోరణి గల భాగవత పురాణ వక్త తత్కార్యము సాధింపగలిగినంతటి యాంత్రిక విధానము అది కాదు. ఈ విషయమున వ్యాపార ధోరణి గల వ్యక్తులు ఏమాత్రము పనికిరారు. వారు ఆత్మదర్శులు కానీ శ్రోతల ముక్తి విషయమున అనురక్తులు కానీ కాకపోతే అందుకు కారణము తమ వృత్తి ద్వారా కుటుంబమును పోషించుట మరియు ఏవో కొన్ని భౌతిక లాభములను పడేట వాని అందే వారు అనురక్తుల ఎందురు. పరీక్షణ్ మహారాజు 7 రోజుల ఆయువును మాత్రమే కలిగి ఉండెను. శ్రీమద్భాగవతమును స్వయం కృషితోనూ గంభీరము భక్తితోనూ నిత్యము శ్రవణము చేయవలనని అతడు స్వయముగా సర్వులకు ఉపదేశించుచున్నారు. శీఘ్రమే హృదయమునందు ప్రకటముకు శ్రీకృష్ణ భగవానుని గాంచుటకు అది మనుజునికి సహాయభూతము కాగలదు. అయినను కుహనాభక్తులు మాత్రము శ్రీమద్భాగవతమును నిత్యము శ్రవణము చేయుటకు ఎట్టి యత్నము చేయకుండా భౌతిక లాభము పట్ల నిరాగము లేకుండా తోచిన రీతిలో భగవానుని గాంచుటకు మిగులు ఆతృతపడును. శ్రీమద్భాగవతమును శ్రవణము చేసి తత్శ్రవణము ద్వారా లాభమును పడిసిన పరీక్షణ్ మహారాజు వంటి ప్రామాణికునిచే ఉపదేశింపబడిన అటువంటి మార్గము కాదు. ప్రవిష్టః కర్ణరంధ్రేణ స్వానాం భావసరోరుహం ధునోతి శమలం కృష్ణః సలీలస్య యథా శరత్. అఖిలాత్మకు కృష్ణ భగవానుని శబ్దావతారము అంటే శ్రీమద్భాగవతము ఆత్మదర్శియకు భక్తుని హృదయం ముందు ప్రవేశించి అతని ప్రేమమయ సంబంధమనడి కమలమును ఆసీనమయ కామ క్రోధ అత్యాసలని భౌతిక సంపర్క ధూళిని తొలగించివేయను. ఈ విధముగా అది మురికినోటి జలాశయములపై శరదృతు వర్షం వలె పనిచేయును. ఒక్క విశుద్ధ భక్తుడు ప్రపంచముందలి పతిత జీవులనందరినీ ఉద్ధరించగలడని చెప్పబడినది బుక్కడు. అనగా నారదుడు లేదా రుద్రయోగోత్వామి వంటి విశుద్ధ భక్తుని కరుణను వాస్తవముగా పరచి గురువుచే శక్తి ప్రదానము కావింపడిన వాడు బ్రహ్మదేవునిచే నారదుడు శక్తిపరిచినట్లు తన విశుద్ధమును శక్తివంతమును భక్తిచే తననే కాక సమస్త ప్రపంచమును మాయాబంధము నుండి ఉద్ధరించగలడు. మురికినీటి జలాశయముపై కురియు శరదృతు వర్షపు ఉపమానము ఇచ్చట చక్కగా అమరైనది. వర్షాకాలమునందు నదీ జలములన్నీ మురికిగా మారును. కానీ శరదృతు సమయమున అంటే జూలై ఆగస్టు నెలయందు కొద్దిగా వర్షం కురిసినప్పుడు ప్రపంచమందరి నదుల మురికి జలములు ఒక్కమారుగా నిర్మలమగును. ఒకానొక రసాయనం వాడు ద్వారా
నగరమందు జలాశయములన్నింటినీ చిన్న జలాశయమును శుభ్రపరచవచ్చునేమో కానీ అట్టి అల్ప యత్నము ద్వారా నదీ జలమును మాత్రము శుభ్రపరప సాధ్యము కాదు. అయినను శక్తివంతులకు విశుద్ధ భక్తుడు తననే కాక తన సాంగత్యముందున్న పలువురి సైతము ఉద్ధరింపగలడు. అనగా ఇతర విధానముల ద్వారా జ్ఞాన సముపార్జనము లేదా యోగ ప్రక్రియలు మలిన హృదయమును శుద్ధిపరచుడే ఉన్నది కేవలము స్వీయ హృదయమునే శుద్ధిపరచగలదు. కానీ శ్రీకృష్ణ భగవానుని భక్తి యోగము ఎంతటి శక్తివంతమైనదనగా విశుద్ధ శక్త్యావేశ భక్తుని భక్తియుత సేవ ద్వారా అది సమస్త జనుల హృదయములను పవిత్రము కావింపగలదు. నారదుడు, సుఖదేవ గోస్వామి, చైతన్య మహాప్రభు, షడ్గోస్వాములు, తదనంతర కాలమున భక్తి వినోద ఠాకూర్, శ్రీల భక్తి సిద్ధాంత సరస్వతి ఠాకూర్ల వంటి భగవానుని నిజ ప్రతినిధులు తమ సత్యావేశ భక్తి యోగము ద్వారా జనులందరినీ ఉద్ధరింపగలరు. శ్రీమద్భాగవతము శ్రవణం చేయుటకు శ్రద్ధాపూర్వకంగా యత్నించడం ద్వారా మనుషుడు తనకు భగవానుడితో గల స్వాభావిక సంబంధమును దాస్య, సౌఖ్య, వాత్సల్య, మధుర ప్రేమ రసభావమునందు అనుభూతమనుచుకొనగలడు. అట్టి ఆత్మానుభవం ద్వారా అతడు శీఘ్రమే దేవదేవుని దివ్యము ప్రేమయుత సేవలో నెలకొనగలడు. నారదుని వంటి ఆత్మవిధులు విశుద్ధ భక్తులు మాత్రమే కాక ఆధ్యాత్మిక ప్రేరణ ద్వారా అప్రయత్నముగా ప్రచార కార్యమునందు నెలకొనినట్టు వారును అయి ఉన్నారు. ఆ విధముగా వారు భౌతిక గుణములందు చిక్కుబడిన పెక్కు జీవులను ఉద్ధరించి ఉండేది. శ్రీమద్భాగవత నియములను నిత్యశ్రవణము మరియు అర్చనము ద్వారా శ్రద్ధగా అనుసరించుడిచే వారు అంతగా శక్తిమంతులైరి. అట్టి కార్యమును వర్ణించినప్పుడు భౌతిక కోరికల ప్రోగు హృదయస్థ భగవానుని స్వీయత్నముచే శుద్ధిపడగలదు. భగవానుని సర్వదా జీవుని హృదయం ఉందే వసించి ఉండును. కానీ మనుజుని భక్తితో స్వేద ద్వారా అతడు ప్రకటము కాగలడు. జ్ఞాన సముపార్జనము లేదా యోగము ద్వారా హృదయం శుద్ధిపరచుటైనది విధానము కొంతకాలం వరకు ఒకనికి సరిపోవచ్చును. కానీ అది నిశ్చలముగానున్న కొద్దిపాటి జలమును రసాయన ప్రక్రియ ద్వారా శుద్ధిపరచు యత్నం వంటిది. మురికి అంతయు క్రిందికి చేరి తేటపడిన జలము కొంతకాలముకు ఆ విధంగా నిలిచి ఉండవచ్చును. కానీ కొద్దిపాటి కదలికతోనే తిరిగి అంతయు మురికిగా మారిపోగలదు. తెలుపుగోరునదేమనగా శ్రీకృష్ణ భగవానుని భక్తి యోగం ఒక్కటే హృదయ శుద్ధికి సరి అయినది ఉన్నది. ఇతర విధానములు కొంతకాలం వరకు బాహ్యమునకు చక్కనివిగా తోచవచ్చును. అయినను మానసిక కల్లోలము కారణము తిరిగి సమస్త మురికి అయ్యేది ప్రమాదం కలదు. కనుకనే శ్రీకృష్ణ భగవానుని భక్తితో సేవ నిత్యము సర్వదా శ్రీమద్భాగవతము శ్రవణము చేయుటకు విశేష అవధానము కూడినట్టినది. మాయాబంధం నుండి ముక్తిని పడేటకు అతి శ్రేష్టమైన మార్గము అయి ఉన్నది. తర్వాత ధౌతాత్మా పురుష కృష్ణపాదమూలం నముంచతి ముక్త సర్వపరిక్లేశ పాందః సర్వశరణం యథా. భక్తియుత సేవ ద్వారా హృదయ శుద్ధి బడసిన విశుద్ధ భక్తుడు దేవదేవుడు శ్రీకృష్ణుని పాదపద్మములను ఎన్నడను త్యజింపడు. క్లేశ పూర్ణ ప్రయాణం పిమ్మట అంధుడు గృహమునందే సంతృప్తి చెందినట్లు అవి అతనిని పూర్ణంగా సంతృప్తిపరచుడే అందులో కారణము. దేవదేవుడు శ్రీకృష్ణునికి విశుద్ధ భక్తుడు కానివాడు హృదయమందు పూర్ణ పరిశుద్ధతను కలిగి ఉండజాలడు. కానీ పూర్ణముగా శుద్ధిపడినవాడు మాత్రము భక్తి సేవను ఎన్నడను త్యజింపడు. అట్టి భక్తియోగమును ఉనరించుచు శ్రీమద్భాగవత ప్రచారమునందు నారదునికి బ్రహ్మదేవుడు ఆదేశించినట్లు ప్రచార కార్యక్రమం పాల్గొనడి భగవత్ ప్రతినిధి కొన్ని మార్లు నామమాత్ర కష్టములను ఎదుర్కొనటం జరుగుతుండవచ్చును. జగాయి మాధాయి అనే పద్ధతి జీవులను ఉద్ధరించినప్పుడు శ్రీ నిత్యానంద ప్రభు దానిని ప్రదర్శించి ఉండేది. అదేవిధముగా అనేక వారు చేసుకునే ఎవరైనా మతాలు వాళ్ళ యొక్క పద్ధతులు వాళ్ళ బట్టి ఉన్నా వారు ఆ భక్తి తత్వంతో
అమితానందములు అనుభవించరు. బాహ్యమునకు అతి తీవ్రములైనప్పటికీ భగవానుడు తృప్తి చెందిన కారణమున భక్తులు వాని నుండి దివ్యానందమునే పొంది ఉండరి. ప్రహ్లాదుడు గొప్ప కష్టములు అనుభవించినప్పటికీ భగవాను జనకములను మాత్రము ఎన్నడూ మరవలేదు. విశుద్ధ భక్తులు హృదయ శుద్ధి కలిగి ఉన్నందున ఎట్టి పరిస్థితి అందరం శ్రీకృష్ణ భగవాను ఆశ్రయమును వేడకపోవటం ఎందులో కారణము. అట్టి సేవ యందు ఏ విధముకు స్వార్థగతి ఉండదు. జ్ఞానులను కావింపడు జ్ఞాన సౌపాద్యము లేదా యోగులచే చేపుడు దేహాక షరత్తులు అంటే దేహ షరత్తులు అంచెమున ఆయా కర్తలచే త్యజింపబడును. కానీ భక్తుడు మాత్రము గురువుచే ఆదేశింపబడిన కారణమున భగవాను సేవను ఎన్నడూ త్యజింపడు. నాథుడు మరియు నిత్యానంద ప్రభు వంటి విశుద్ధ భక్తులు గురువాజ్ఞను ప్రాణముగా భావింతురు. తమ జీవితం ఏమవునని వారెన్నడూ తలపరు. ఆదేశము పరమ ప్రామాణికుని నుండి భగవత్ప్రతినిధిని లేదా స్వయం భగవానుడు వచ్చిన కారణము వారి విషయమును అతి గంభీరమైనదిగా భావింతురు. తర్వాత ఇచ్చట పేర్కొనబడిన ఉపమానము యుక్తముగానున్నది. దూర ప్రాంతములందు కొన్ని మార్లు అడవి యందు, ఇంకొన్ని మార్లు సముద్రమందు, మరికొన్ని మార్లు పర్వత శిఖరములందు ధనాన్వేషము కావించుటకు మనుజుడు గృహమును వీడుచుండును. అట్టి అపరిచిత ప్రదేశములో చరించుతున్నప్పుడు బాటసారికి పలు కష్టములు నిక్కముగా కలుగుతుండును. కానీ కుటుంబానురాగము తగినంతనే అట్టి కష్టములన్నీ ఒక్కమారుగా సమసిపోవును. ఇక గృహమునకు మరలి వచ్చినంతనే అతడు మార్గమందరి కష్టములన్నింటినీ మరచిపోవును. విశుద్ధ భక్తుడు భగవానునితో అచ్చము గృహబాంధవ్యం కలిగి ఉండును. కనుకనే ఆ దేవదేవునితో పూర్ణ అనురాగమయ బాంధవ్యమునందు తన ధర్మమును నిర్వర్తించడంలో అతడు అడ్డగింపు లేకుండా ఉండును. తర్వాత యదధాతు మనోమతో బ్రహ్మా దేహారంభోస్య ధాతుభిః యదృచ్ఛయా హేతునా వా భవంతో జానతే యథా. ఓ బ్రాహ్మణ, దివ్యము ఆత్మభౌతిక దేహమునకు భిన్నమైనట్టుది. అది దేహమును యాదృచ్ఛముగా గ్రహించుచున్నదా లేక ఏదైనా కారణముచే గ్రహించుచున్నదా, ఈ విషయమును మీరు ఎరిగి ఉన్నారు కనుక దయతో నాకు వివరింపుడు. విశిష్ట భక్తుడైన కారణమున పరీక్షిత్ మహారాజు గురు శిష్య పరంపరలో బ్రహ్మదేవుని ప్రతినిధి నుండి శ్రీమద్భాగవతం శ్రవణము చేయుటకు గల ప్రాముఖ్యమును నిర్ధారించుడి చేతనే సంతృప్తి చెందక శ్రీమద్భాగవతం యొక్క తాత్వికాధారము సుస్థాపితము చేయుటకు మిగుల ఆతురతను కలిగి ఉన్నారు. శ్రీమద్భాగవతము దేవదేవుడుకు శ్రీకృష్ణ భగవాను సంబంధించిన విజ్ఞాన శాస్త్రము. శ్రద్ధావంతుడికి వాని మనసులో దానిని గూర్చి తలెత్తడి ప్రశ్నలన్నీను ప్రామాణికుల వచనములచే నివారింపబడవలెను. భక్తి మార్గమున చనువాడు భగవానుడు మరియు జీవుల ఆధ్యాత్మిక స్థితిని గూర్చి గురువు గారిని ప్రశ్నించవచ్చును. భగవద్గీత నుండి శ్రీమద్భాగవతం నుండి విదితమైన విషయమేమనగా భగవానుడు మరియు జీవుడు గుణరీతిని సమానమై ఉన్నారు. బద్ధ భౌతిక స్థితి అందున్న జీవుడు భౌతిక దేహమును నిరంతరము మార్చుచు వేద దేహములను పొందుచుండును. కానీ భగవాను అంశ భౌతిక దేహముందు నిలుచుటకు కారణములేవి? ఆధ్యాత్మిక మార్గమునందు భక్తి యోగమునందు చరించు అన్ని తరగతుల వారి లాభము కొరకై పరీక్షిత్ మహారాజు ఈ ముఖ్య విషయమును గూర్చి ప్రశ్నించుచున్నారు. భగవానుడు ఆ విధముగా దేహమాత్మలను పొందడని పరోక్షంగా స్థిరపడుతున్నది. అతడు ఆధ్యాత్మిక పూర్ణుడైనట్టి వాడు బద్ధ జీవుని విషయమునందు వలె కాక అతని దేహమునకు ఆత్మకు ఎట్టి భేదము ఉండదు. భగవానునితో స్వయముగా సాంగత్యము నెరుపు ముక్తజీవులు సైతము ఆ దేవదేవునితో సమానమైనట్టి వారే. ముక్తికై ఎదురు చూచున్న బద్ధజీవులు మాత్రమే దేహములను మార్చుచుందరు. కానీ ఇది తొలుత ఏ విధముగా ఆరంభమయ్యను? భక్తి యోగ విధానము తొలి అడుగు గురువును ఆశ్రయించి పిదవ తద్విధానమును గూర్చి పూర్తిగా విచారణము కావించుడే. భక్తి యోగ మార్గమందలి సకల అపరాధముల నుండి బయటపడుటకు అట్టి విచారణ అత్యంత ఆవశ్యకమై ఉన్నది.
పరీక్షిత్ మహారాజు వలె భక్తితో సేవయందు మనుజుడు నెలకొని ఉన్నప్పటికీ భక్తి విషయమును గూర్చి ఆత్మదర్శి గురువును ప్రశ్నించవలసే ఉండును. అనగా భక్తులు అడిగడి ఆ ప్రశ్నలన్నింటికీ సమాధానమసగలిగినట్లుగా గురువు సైతము నిష్ఠాతుడును విద్వాంసుడును అయి ఉండాలను. ప్రామాణిక శాస్త్రమును చక్కగా ఎరుగనివాడు మరియు సంగతమైన ప్రశ్నలన్నిటికీ జాలని వాడు ఏది భౌతిక లాభము కొరకై గురువుగా నటించరాదు. శిష్యును తరింపజేయ అసమర్థుడైన వాడు ఆధ్యాత్మిక గురువుగా అగుట అక్రమమే కాగలదు. తర్వాత ఆసీద్యదుదరాత్ పద్మంలోక సంస్థాన లక్షణం యావానయం వై పురుష యతావయవహి పృథక్ తావాన సావితి ప్రోక్త సంస్థావయవానివా. యవ్వాని ఉదరం నుండి తామర తూర్పు ఉద్భవించను. అట్టి దేవదేవుడు తన పరిమాణం అనుసరించి బ్రహ్మాండముకు దేహమును కలిగి ఉన్నచో ఇక అతని దేహమునకు సాధారణ జీవుల దేహములకు నడుము గల విశేష భేదమేమిటి? భగవానుని దివ్యదేహమును గూర్చిన శాస్త్రీయ అవగాహన కొరకై పరీక్షిత్ మహారాజు ఎంత యుక్తముగా తన గురువును ప్రశ్నించనో ప్రతి ఒక్కరూ గమనించవలసి ఉన్నది. కరుణోదక సాయి విష్ణువు యవ్వాని రోమకూపముల నుండి అసంఖ్యాక విశ్వములు ఉద్భవించుతున్నవో అంటి బ్రహ్మాండముకు దేహమును భగవానుడు గ్రహించునని ఇంతకు పూర్వమే పలు చోట్ల వర్ణింపబడినది. విశ్వపు సమస్త లోకములను కూడి ఉన్నట్టి కమలతూడు ఉదరము నుండి ఉద్భవించినదిగా గర్భోదక సాయి విష్ణువు రూపమున వర్ణింపబడినది. ఆ తూడు పైన గల పుష్పమునందే బ్రహ్మదేవుడు జన్మించెను. అనగా భౌతిక జగత్తు యొక్క సృష్టి కొరకు భగవానుడు నిస్సందేహముగా బ్రహ్మాండమైన దేహధారణము కావించును. జీవులు సైతము అవసరమును అనుసరించి చిన్నవో పెద్దవో దేహములను పొందుచుందురు. ఉదాహరణకు ఒక ఏనుగు తన అవసరములను అనుసరించి పెద్ద దేహమును పొందుతుండగా చిన్న చీమ తన అవసరమును అనుసరించి తన దేహమును పొందుతున్నది. అదే విధముగా విశ్వములను లేదా ఒకానొక విశ్వమునందల లోకములను భరించుటకు భగవానుడు బ్రహ్మాండముకు దేహమును పొందినచో అవసరము కొద్దీ ఒక ప్రత్యేక దేహమును పొందుట అనేది నియమముతో ఎట్టి భేదము లేదు. కేవలము దేహ పరిమాణమునందరి భేదము బట్టి జీవుడు భగవానుడు భేదపరుపబడుజాలరు. అనగా సామాన్య దేవుని దేహమునకు భిన్నమైనట్టు భగవానుని శరీరం యొక్క విశేష ప్రాముఖ్యము పైననే ఆ సమాధానము ఆధారపడి ఉన్నది. తర్వాత అజః సృజతి భూతాని భూతాత్మాయనుగ్రహాత్ దదృశేయేన తద్రుధూపం నాభిపద్మ సముద్భవ. భౌతిక మూలము నుండి గాక భగవాను నావికమలం నుండి జన్మించిన బ్రహ్మదేవుడు భౌతికముగా జన్మ బడపిన వారందరకు సృష్టికర్త అయి ఉన్నాడు. భగవాను అనుగ్రహం కారణముననే అతడు ఆ దేవదేవుని రూపమును దర్శింపగలిగెను. భౌతికముగా జన్మొందిన తల్లి గర్భం నుండి జన్మించిన కారణమున తొలిజీవి బ్రహ్మదేవుడు అజుడు అని పిలువబడినాడు. భగవానుని దేహ విస్తారముకు కమలము నుండి అతడు జన్మించను. కనుకనే భగవానుని దేహము బ్రహ్మదేవుని దేహము ఒకే గుణముగా కలిగినట్టుగా లేక భిన్నమైనవా అనే విషయము వెంటనే అవగతము కాలేదు. కానీ ఒక విషయము మాత్రము నిత్యమైనది. అది ఏమనగా బ్రహ్మదేవుడు పూర్తిగా భగవానుని కరుణపైననే ఆధారపడి ఉన్నాడు. ఏలయన ఆ దేవదేవుడు కరుణతోనే అతడు తన జన్మ పిదప జీవుల సృష్టింపగలిగాను మరియు అతని దర్శింపగలిగాను. బ్రహ్మదేవునిగా కాంచబడిన రూపము బ్రహ్మదేవుని రూపంతో సమానమై ఉన్నదా అన్నది భ్రాంతికారకముకు ప్రశ్నమై ఉన్నది. పరీక్షిత్ మహారాజు దానికి సుఖదేవ గోస్వామి నుండి స్పష్టమైన సమాధానమును కోరి ఉన్నాడు. సచాపి యత్ర పురుషో విశ్వస్థిత్యుద్భవాశ్రయః ముక్త్వాత్మమాయాం మాయేషః
చేతే సర్వగుహాశయ. ప్రతి హృదయమందు పరమాత్మని రూపమున శయనించి ఉన్నవాడును, తన బాహ్య శక్తిచే సృజింపబడక సమస్త శక్తులకు ప్రభువుగా ఉన్నవాడును అగు దేవదేవుని గూర్చి దయతో వివరింపుడు. బ్రహ్మదేవునిచే గాంచబడిన భగవాను రూపము నిస్సందేహముగా దివ్యమే అయి ఉండవలను. లేని ఎడల సృజింపబడకయే సృజనాత్మక శక్తిని అతడెట్లు గాంచగలడు? అదే పురుషుడు ప్రతి జీవి హృదయమునందు శయనించునని అవగతమవుతున్నది. దీనికి సైతము సరియైన వివరణము అవసరమై ఉన్నది. జై శ్రీమన్నారాయణ. శ్రీమతే రామానుజాయ నమః. కృష్ణం వందే జగద్గురుం. శ్రేయకాంతాయ కళ్యాణనిధే నిదర్దినాం శ్రీవేంకటనివాసాయ శ్రీనివాసాయ మంగళం. మనం శ్రీమద్భాగవతంలో ద్వితీయ స్కందములో అధ్యాయం 8లో 10 వరకు చెప్పుకున్నాం. కృష్ణం వందే జగద్గురుం. సర్వే జనా సుఖినో భవంతు. జై శ్రీకృష్ణ.